నెల్లూరు జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేస్తామని జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు. నెల్లూరు ఆమని గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన ఆశయాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి అజయ్ కుమార్ సూచనలతో తాను నెల్లూరు జిల్లాలో పార్టీలో చేరానని పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగరత్నం యాదవ్, నలిశెట్టి శ్రీధర్, కారంపూడి కృష్ణారెడ్డి, పావు జన్యుశేఖర్ రెడ్డి, అలహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా నీతి నిజాయితీగా పనిచేయడం మా లక్ష్యం. నేను వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం వాళ్ళ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కండం వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. పేదలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చేసుకోవాలి. ఒక సుభాష్ చంద్రబోసు, ఒక గాంధీ, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, అల్లూరి సీతారామరాజు, అబ్దుల్ కలాం ఇలాంటి నాయకుల అడుగుజాడల్లో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన సూచనల మేర వాళ్ళ సూచనలతో ఏకీభవించి పనిచేయడం మనందరికీ ఒక అదృష్టం. మత సమాజ స్థాపనకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ గారికి మన అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి అందించాలి. మన నెల్లూరు జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఆయన పై జనాభా ప్రజల్లో ఉన్న అభిమానం కట్టలు తెంచుకుంది. 10 కిలోమీటర్ల మేరకు ఆయన కోసం బారులు తీరారంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో అర్థమవుతుంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగిన ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేయడం మనం అందరం కలిసి చేయాల్సిన బాధ్యత మనది. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఆదేంద్ర మనోహర్ గారు, వేములపాటి అధికారులు వీళ్ళ ఆదేశాల మేరకు జన సైనికులతోటి, మెగా అభిమానులతోటి, వీర మహిళలతోటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి మనం అందరం బలోపేతం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ఒక పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టు మనం అందరం కలిసి పనిచేస్తాం. మీ అందరూ ఏ పని చెప్పినా కానీ అందరం కలిసి, ఏ అవసరం వచ్చినా కానీ నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉంటాను. జిల్లాలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ మనం అందరం కలిసి పనిచేసుకుంటాం. ఒక నెల్లూరు జిల్లాకి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాల్సిన బాధ్యత మన వీర మహిళల మీద, జన సైనికుల మీద ఉంది. మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం. నీతి నిజాయితీ గల నాయకుడు మనకు కావున పవన్ కళ్యాణ్ గారు దొరకడం మన అదృష్టం. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈరోజు ఆయనకు ఉన్న సినిమాలో ఎంతో అభివృద్ధి చెందాల్సింది, సినిమాలో ఎంతో సంపాదించగల సత్తా ఉన్న నాయకుడు. అయినా కానీ ఆయన ఆదాయాన్ని వదిలేసి ఆయన ఈరోజు ప్రజల కోసం రాష్ట్రం కాపాడేదానికి వస్తున్నదానికి మనం అందరం కష్టపడి పనిచేయాలి. ఆయన అడుగుజాడలో నడవాలి. అదేవిధంగా వీర మహిళలతోటి పార్టీని బలోపేతం చేస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. సమావేశం ముఖ్యంగా గౌరవనీయులు నూనె మల్లికార్జున యాదవ్ గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేసిన సందర్భంగా అటు జన సైనికులకి, ఇటు మీడియా ప్రతినిధులకి తెలియజేసడానికి ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే జన సైనికుడిగా
పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ కూటమి అభ్యర్థుల గెలుపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకు ఒక పిలుపునివ్వడం జరిగింది. అదేంటంటే మీ ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులు అటు టీడీపీ అభ్యర్థులు కావచ్చు లేదా బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ఆ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుల మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులందరూ ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం రాబోయే ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకు జన సైనికులు తూచే తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ని ఏర్పరచడానికి ముఖ్య కారణం మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మొన్న రోడ్ షోకి ఇచ్చేసిన సందర్భంలో ఒక మంచి లీడర్ నూనె మల్లికార్జున యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరిగింది. నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఆ విధంగా జరిగిందే లేదు. పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ, ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఘనస్వాగతం పలికినందుకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి 7 ముందుగా మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు అలహరి సుధాకర్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మల్లికార్జున యాదవ్ గారు మా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నేను భాగస్వామ్యం అవటం ఎంతో ఆనందకరంగా ఉంది. మా జనసేన పార్టీ వైపు వైసీపీ నుంచి ఎంతో అనుభవం గల 2 సార్లు కార్పొరేటర్గా చేసిన వీరు మా జనసేన పార్టీలో మొన్న మా పవన్ కళ్యాణ్ గారు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అవటం మాకు ఎంతో శుభసూచకం. నెల్లూరు జిల్లాకే ఇది ఒక శుభసూచకంగా నెల్లూరు జిల్లా రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకోబోతుంది అని నిరూపించుకోవడానికి మల్లికార్జున యాదవ్ గారు మీరు మా పార్టీలో జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు. నాయకులకి, చిరంజీవిత పెద్దలకి, జన సైనికులకి, వీర మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా ఆ సమయంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పటి నుంచో కూడా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి ఒకసారి చైర్మన్గా కూడా చేసి రాజకీయ అనుభవంతో ఉన్న వ్యక్తి నూనె మల్లికార్జున యాదవ్ గారిని సాధారణంగా కండువా వేసి ఆహ్వానించడం పార్టీలోకి జరిగింది. ఒక మంచి అనుభవం ఉన్న నాయకుడిని మన పార్టీకి మనలో ఒకటిగా తీసుకొచ్చి మనకు అందించినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం ఈ రోజున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలో భాగంగా ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చున్నారో వాళ్ళందరినీ గెలిపించడానికి గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకొని జనసేన ఆయన యొక్క ఆశయ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా మన జనసేన ఓట్లన్నిటిని కూడా టీడీపీకి వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎండలో కూడా సైతం లెక్క చేయకుండా కష్టపడతా తిరుగుతున్నారు. వాళ్ళందరి యొక్క కష్టాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన నెల్లూరు జిల్లా ఇచ్చేసినప్పుడు నెల్లూరు జిల్లాలో నర్తకి సెంటర్లో 4 కూడల్లో జన సందోహం ఇసుకేస్తే రాలని విధంగా నెల్లూరు జిల్లా అభిమానుల యొక్క అభిమానాన్ని ఆయన పూల వర్షంగా కురిపించుకొని చాలా సంతోషంగా వెళ్ళాడు వెనక్కి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.